అమ్మ అసలు ఎప్పుడన్నా కూడా ఆదివారం పాటించాల్సిన నియమాలేంటంటారు? ఎప్పుడైనా, ఎవరైనా ఆదివారాలు పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి. అదేమిటంటే ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత ఎవరు నిద్రపోకూడదు. అసలు రోజు కూడా సూర్యోదయం తర్వాత నిద్రపోతే బ్రహ్మహత్యా పాతకంతో సమానం అని చెప్తారు. ఆదివారం రోజు ప్రత్యేకంగా సూర్యోదయం తర్వాత నిద్రపోకండి. సూర్యోదయానికి లేచి తొందరగా స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఏది తినకముందు నమస్కారం చేసుకోండి. ఆదివారం రోజు మత్స్యమాంసాన్ని స్వీకరించకూడదు. ఆదివారం రోజు బ్రహ్మచర్యం చేయాలి. ఆదివారం రోజు ఒంటికి కానీ తలకి కానీ నూనెని రాచుకోకూడదు. ఆదివారం రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు అంటారు. మీరు గమనించండి, చాలామంది చాలా చోట్ల చాలా విషయాలు గమనించరు. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళకి తీసుకెళ్లే ముందు ప్రాయశ్చిత్తం అని బ్రాహ్మణుడు చేస్తాడు. ఆ బ్రాహ్మణ మంత్రాలు చదువుతుంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. గమనించండి, ఆదివారం రాత్రి భోజనం చేసిన దానికి పరిహారంగా అక్కడ ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటారు. ఓహో! అంటే ఒక దోషంగా చెప్తూ ఉంటారు అనమాట. చేసిన తర్వాతనే వాళ్ళని దహనానికి తీసుకెళ్తూ ఉంటారు. అంటే అది ఎంత దోషము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆదివారం రోజు రాత్రి భోజనం చేయకూడదు. అందులో ఈ రోజుల్లో అయితే ఆదివారం ప్రత్యేకంగా మత్స్యమాంసాన్ని రాత్రిపూట స్వీకరిస్తూ ఉంటారు. అది మనకి సూర్య అష్టకం మీరు ఎవరైనా చదవండి, మీకు తెలుస్తుంది. ఆదివారం రోజు మాంసభక్షణ చేయటం వలన, మద్యపానం చేయటం వలన, స్త్రీ సంభోగం చేయటం వలన సప్త జన్మాలకి రోగాలు వస్తాయని, దరిద్ర బాధలతో పీడింపబడతారు అనేటువంటి విషయం కనబడుతుంది. ఓకే అమ్మ. ఇప్పుడైతే మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా. ఈ ఉత్తరం మనకి వరంగల్ నుంచి రాగిణి గారు రాస్తున్నారు. నాకు మానసిక ఆందోళన ఎక్కువ. సంతోషాన్ని, కోపాన్ని తట్టుకోలేను. టీవీ సీరియల్ చూసినా వెక్కి వెక్కి ఏడుస్తాను. అలా ఏడ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేను ఏం చేస్తే నాకు ఈ ఆందోళన తగ్గుతుంది అంటూ రాస్తున్నారు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి కనిపించేది ఏమిటంటే మానసిక బలహీనత. అంటే సంతోషాన్ని ఆపుకోలేదు, దుఃఖాన్ని ఆపుకోలేదు. అది ఏమిటంటే మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్లకు ఆవిడ జాతకంలో మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ ఆవిడ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది.